దానికి మనం ఒక్కసారి అసలు పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవ్వబోతుంది, ఎందుకు అన్ని ముక్కలు అవ్వబోతుంది అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే ఇటు బలోచిస్తాన్ పాకిస్తాన్ మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ పెద్ద ప్రాంతం అని చెప్పొచ్చు. కానీ తక్కువ ప్రజలు ఉంటారు అక్కడ, పాపులేషన్ చాలా తక్కువ మంది నివసిస్తారు. కానీ ఇక్కడ రిసోర్సెస్ పరంగా మనం చూస్తే ఇక్కడ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటి మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ పాకిస్తాన్ వాడేసుకుంటుంది. కానీ వాళ్ళకు మాత్రం దానికి సంబంధించి ఆ రెవెన్యూని ఇక్కడ స్పెండ్ చేయట్లేదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటల్స్ అలాంటి ఏమి స్పెండ్ చేయక ఉంటున్నారు. సో మొత్తానికి బలోచిస్తాన్ ప్రజలు మనందరికీ తెలుసు, గతంలో కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ మొత్తంలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఒక మూవ్మెంటు, ఒక ప్రొటెస్ట్ చేస్తున్న ఒక ఆర్మీ అని చెప్పుకోవచ్చు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మనం గతంలో కూడా చూసాం, ఒక ట్రైన్ని హైజాక్ చేశారు. ట్రైన్ని హైజాక్ చేసి వాళ్ళ దాంట్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని చంపేయడం జరిగింది. సో అదంతా ఇక్కడ బలోచిస్తాన్లోనే జరిగింది. సో ఈ బలోచిస్తాన్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అండ్ ఈ బలోచ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు సపరేట్గా ఒక కంట్రీ కావాలి అని వాళ్ళు కూడా ఒక మూవ్మెంట్ని ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇది బలోచిస్తాన్ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ పష్తూన్స్ ఎక్కువ మంది ఉంటారు. పష్తూన్స్ అనంటే ఇటు పష్తూన్స్ ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. TTP తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్, TTPకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ చాలా గ్రామాలని ఇప్పుడు TTP డైరెక్ట్గానే రూల్ చేస్తుంది. అంటే కొన్ని గ్రామాలని ఇటు పాకిస్తాన్ పోలీస్కి సంబంధం లేకుండా వీళ్ళే రూల్ చేస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్గా అక్కడ పవర్ని వీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, లేదంటే వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్లో కలపమని, ఆ గ్రామాలని ఆఫ్ఘనిస్తాన్లో కలపమని వాళ్ళు కోరుతున్నారు. సో ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇక్కడ ఎక్కువ శాతం TTP అలాగే ఆఫ్ఘనిస్తాన్స్ బార్డర్ నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్స్ ఉంటారు. సో దీని తర్వాత మనం ఒక్కసారి చూస్తే గిల్గిట్ బల్టియాకి సంబంధించిన వాళ్ళు, అంటే హిందూయిజంకి సంబంధించిన వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళని మత మార్పిడి చేయడం, వాళ్ళని మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ గతంలో ఈ సింధ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ జరిగినాయి. ఒక్కసారి మనం మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీని గురించి ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. రైట్, రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇటు సింధ్ ప్రాంతానికి ఇండియాకి ఆ కనెక్షన్స్, ఇక్కడ ఆ సిమిలారిటీస్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. సో సింధ్ ప్రాంతం ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్నా కూడా ఆ బార్డర్లో ఉన్న గీతలు, ఆ బార్డర్ లైన్స్, ఆ బార్డర్ ఎప్పుడైనా చెరిగిపోవచ్చు, ఎప్పుడైనా మారిపోవచ్చు అని చెప్తున్నారు. సో అక్కడే ఒక రెబెలియన్ 1970s నుంచి జరుగుతున్న రెబెలియనే, దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రజలే అక్కడ ప్రభుత్వాలను వ్యతిరేకించి ఖచ్చితంగా భారత్లో వచ్చి కలుస్తారని చెప్తున్నారు. సో పాకిస్తాన్ ఇన్ని ముక్కలుగా మారడానికి ఇంకా కారణాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఒకసారి. ఎకనామికల్గా కొలాప్స్ అయింది ఆల్రెడీ పాకిస్తాన్. ఎకనామికల్గా ఎలా కొలాప్స్ అయిందని చెప్తా. పాకిస్తాన్ ఈజ్ గ్రాప్లింగ్ విత్ క్రషింగ్ డెట్, అప్పు. ఇటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $7 బిలియన్ అప్పు తీసుకున్నారు. ఆ తీసుకున్న అప్పు కూడా ప్రజలకి ఖర్చు చేయట్లేదు. అది మనకు తెలిసిందే. గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇటు మనతో ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఆ డబ్బుల్లో ఆ వచ్చిన $7 బిలియన్ 30% ఆర్మీకి కేటాయించారు. వాళ్ళకి మనం సిచ్యువేషన్ చూస్తే కూరగాయల ధరలు $800 టమాటో, 1 కిలో టొమాటో ధర $800. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ $7 బిలియన్ నుంచి ఒక 30% అమౌంట్ని ఇటు ఆర్మీకే వీళ్ళు కేటాయించడం గమనించవచ్చు మనం. సో ఎట్ ద సేమ్ టైం ఇటు క్రషింగ్ అప్పులు ఉన్నాయి దేశానికి, అప్పులతో పాటు హైపర్ ఇన్ఫ్లేషన్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. దాంతో